నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న 15 మంది చిన్నారులకు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇంజెక్షన్ వికటించడంతోనే పిల్లలకు వాంతులు, విరోచనాలు, చలి, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై స్పందించిన అదనపు కలెక్టర్ అమిత నారాయణ హాస్పిటల్ను సందర్శించారు. వైద్యులతో పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అదనపు కలెక్టర్. ఈ ఘటనపై విచారణ కమిటీ వేస్తామన్నారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నారాయణ తెలిపారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి కమలా నెహ్రూ హాస్పిటల్లో నిన్న రాత్రి ఇంజక్షన్స్ చిన్నారులకు ఇంజక్షన్స్ వేసిన తర్వాత ఆ ఇంజక్షన్స్ అన్ని వికటించేసి దాదాపు 15 మంది చిన్నారులు తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించేసి హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా రాజు సంప్రదించగా ఆ పిల్లలకు సంబంధించేసి వైరల్ ఫీవర్ వస్తున్న నేపథ్యంలో వారిని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. గత 3 రోజుల నుండి దాదాపు 15 మంది చిన్నారులను హాస్పిటల్ తీసుకురాగా వాళ్ళకి సంబంధించేసి దానికి సంబంధించినటువంటి ఇంజక్షన్స్ ను వేయడం జరిగింది. కాకపోతే హాస్పిటల్ సంబంధించి ఆల్రెడీ చెప్పడం వైరల్ ఫీవర్ కాబట్టి ఇది ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇన్పేషెంట్ గా ఉండాలని చెప్పి కూడా మేము సూచించాము. కాకపోతే వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులకు చుట్టుపక్కల మాకు దగ్గర గ్రామాలే కాబట్టి మేము వెళ్ళి మళ్ళీ చూసుకుంటామని చెప్పి అనగా ఉదయం సాయంత్రం వచ్చి వెళ్తున్నారు. ఇదే సమయం సంబంధించి నిన్న ఇంజక్షన్స్ వేసి పంపించిన తర్వాత పిల్లలందరికీ కూడా ఒక్కసారిగా జ్వరము తీవ్రత ఎక్కువైపోయి అదేవిధంగా వాంతులు విరోచనాలకు ఒకసారి హాస్పిటల్ రావడం జరిగింది. ఇదే సమయంలో విషయాన్ని గుర్తించినటువంటి ఒక కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ని ఐసీలో ఉంచి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇదే విషయం సంబంధించి పూర్తిస్థాయిలో జిల్లా అధికారులకు సమాచారం అందిన తర్వాత నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్నటువంటి అమిత్ నారాయణ ఈ రోజు కమలా నెహ్రూ హాస్పిటల్ కు చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత ఇక చిన్నారుల తల్లిదండ్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించారు. ఎందుకంటే ఆ చిన్నారులు ఇంజక్షన్స్ తీసుకున్న తర్వాత ఏ విధంగా ఎందుకు అస్వస్థకు గురయ్యారు, వాళ్ళకు వాంతులు విషయాన్ని విషయాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా డాక్టర్స్ ను కూడా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆ ఇంజక్షన్స్ చిన్నారులకు ఇచ్చినటువంటి ఇంజక్షన్స్ ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో చూసిన తర్వాత ఆ ఇంజక్షన్ సరైనవా లేదా డేట్ చేంజ్ అయినా అన్న విషయాన్ని కూడా అమిత్ నారాయణ పరిశీలించిన పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించేసి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తున్నాము. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాము. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.